హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. నల్గొండ రైతు మహాధర్నాకు కాంగ్రెస్ సర్కార్ అనుమతి నిరాకరణపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం, పరిపాలన చేయడం చేతగాక నిరసనలు వ్యక్తం చేస్తామంటే అనుమతి నిరాకరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పనిచేయడం పార్టీల హక్కు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం అడ్డుకుంటుంది. కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఎందుకు వణుకు పుడుతుంది? రైతులను మోసం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. రేపు నల్గొండలో సభ నిర్వహిస్తామంటే ఈరోజు పోలీసులు అనుమతి నిరాకరించారు. రైతు భరోసా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందంటూ జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణా గోదావరిలో నీళ్లున్నా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా శాంతియుతంగానే ప్రజలను కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత అడ్డుకున్నా రేపటి దీక్ష కొనసాగుతుంది. ఇది మా హక్కు అని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడం చేతగాక, పరిపాలన చేయడం చేతగాక, ప్రజల నుంచి వచ్చే నిరసనల్ని తట్టుకోలేక అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితి వచ్చేది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతుండన్నా, కేటీఆర్ గారు ఇంటి నుంచి అడుగు బయట పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వణుకుడుతుంది. మరి వాళ్ళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దాని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులొక్కం తిరుగుబాటు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి కేటీఆర్ గారు రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ రైతులకు ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్న నిరసనగా నీళ్ల విషయంలో కూడా ఒకవైపు కృష్ణా గోదావరిలో నీళ్లు ఉండి కూడా నీళ్లు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నాడు. కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా 1,00,00,000 ఎకరాల్లో నీళ్లు పారించుకునే అవకాశం ఉండి కూడా నీళ్లు ఇవ్వలేని స్థితిలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతున్నారు. వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగినారు. వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు, కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజైన్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలి, మా ప్రజాస్వామిక హక్కు. మేము ధర్నా జరిపి తీరుతాం, అందులో సందేహమే లేదు. ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం. స్పష్టంగా మేము ఈ నెల 14వ తారీఖునే గతంలో పెట్టుకున్నాం. మేము వాస్తవానికి పెట్టుకున్నప్పటికీ కూడా జిల్లా పోలీసు యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి, సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఆంధ్ర వైపు తరలిపోతున్నారు కదా, దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి, మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పిలుపునే మేము ఈ నెల 21వ తారీఖు మేము వాయిదా పెట్టుకున్నాం. 19-20లలో కూడా అట్నుంచి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు. అందుకనే మాకు 19-20లో పెట్టుకోమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు కూడా మేమే ఆ విషయం చెప్పి, లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, 19వ తారీఖు ఆదివారం కూడా వస్తారు, కాబట్టి సోమవారం కూడా సెలవు ఇచ్చి మేము మంగళవారం నాడు 21వ తారీఖు నాడు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుంటి సాకులు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ, మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ ఏదైతే జిల్లా పోలీసులు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారో ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వచ్చిన ఉత్తర్వుల మీద మాత్రమే జరిగింది. ఎందుకంటే జిల్లా పోలీసు యంత్రాంగానికి అక్కడ అంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఏం లేదు. గతంలో కూడా మనం చూసినాం, మహబూబాబాద్ ధర్నాప్పుడు కూడా కుంటి సాకులు పెట్టి రిజెక్ట్ చేసినారు. అయినప్పటికీ కూడా మేము కోర్టు అనుమతితో పోయినాం. వేలాది మంది వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే మా ధర్నా జరిగింది. కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్లినా సరే ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండలో కూడా రేపు అదే పద్ధతిలో చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నా నిర్వహించి తీరుతాం. ఇది మాకుండే హక్కు. పార్టీగా ప్రజలతో కొట్టాల్సిన బాధ్యత మాకు ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఇప్పుడు ఏడాది కాలానికే భయపడిపోతా ఉంది. వీళ్ళ తిరిగితనం మాకు అర్థమవుతుంది, వీళ్ళ చేతగాని పరిపాలన విధానం మాకు అర్థమైతా ఉంది. ఈయన ఇక్కడేదో చేసినా అని చెప్పి రైతులు మోసం చేసినా కాకుండా బయట దేశాల్లో పోయి ఏదో తిరిగి ఆడ గప్పాలు కొట్టుకుంటున్నాడు. కేటీఆర్ గారు వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయన్న భయంతోనే ఈ రకంగా మా గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్గొండలో తప్పకుండా రైతులందరూ సమీకరించి దాన్ని నిర్వహించి తీరుతాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.